Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language session 35. పోయిన సెషన్లో మనం క్లియర్గా వేరు డేటా టైప్స్ ఏవే ఉన్నాయో అన్నీ చూసాం. పైథాన్లో టైప్ కాస్టింగ్ ఫంక్షను, ఆల్ దోస్ థింగ్స్ వీ కవర్డ్ ఆల్రెడీ. మీకు గుర్తుందో లేదో డిక్ట్ డిక్షనరీ కూడా కవర్ చేసాం. ఎప్పుడు మనం డిక్షనరీకి వెళ్తామంటే, if you want to represent a group of values as key value pairs, then we should go for dictionary. I want to represent Dict, D is equals to 100, Radha 200, Ravi, like that అనుకోండి. అప్పుడు మనం దేనికి వెళ్తామంటే డిక్షనరీకి వెళ్తాం. నెక్స్ట్, హౌ మెనీ కీ వాల్యూస్ ఆర్ దేర్ అంటే 100, 200 రెండు తీసుకుంటాం. 100కు ఏ రాధానో ఇస్తాం, 200కు రవి అట్లా ఇస్తాం. ఆ విధంగా మనం కీ వాల్యూ ఈ విధంగా వచ్చేటట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు దీంట్లో ఈ సెషన్లో మనం డేటా టైప్స్ని జస్ట్ టచ్ చేసేసి మొత్తం నెక్స్ట్ కాన్స్టాంట్ ఏమేమి ఉన్నాయో చెప్పేసి ఇక్కడికి డేటా టైప్స్ను క్లోజ్ చేసేస్తాం. ఇది ఈ సెషన్లో మనం చేసేది. ఇంకో విషయం ఏంటంటే, మనం డిక్ట్ అనే దాన్ని కర్లీ బ్రేసెస్లో క్లోజ్ చేస్తాం. ఇంకా లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో క్లోజ్ చేస్తామని, టుపుల్ అనేది పెరాన్సిస్లో తీసుకుంటామని చెప్పుకున్నాం. పైథాన్లో ఎటువంటి ఫండమెంటల్ డేటా టైప్స్ ఉన్నాయంటే ఇంటు, ఫ్లోటు, కాంప్లెక్స్, బూలు, నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ ఉన్నాయి. దీంట్లో ఇంటు, ఫ్లోటు, కాంప్లెక్స్, బూలు, స్ట్రింగ్ అనేది 5 టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ డేటా టైప్స్ అనేసి చెప్పుకున్నాం. ఇంకా బైట్ అర్రే, ఇంట్ను టు రిప్రజెంట్ హోల్ నెంబర్స్ అని, ఇంటిగ్రల్ వాల్యూస్ అని, ఇవి ఇమ్యూటేబుల్ అని చెప్పుకున్నాం. ఇంకా ఫ్లోట్ అనేది ఈ విధంగా ఉంటుంది, 123.45, 67.43 ఈ విధంగా ఉంటుంది. ఇది ఇమ్యూటేబులే. ఇది ఫ్లోట్ కాబట్టి f ఈజ్ ఈక్వల్స్ టు 123.456. టైప్ ఆఫ్ ఎఫ్ అన్నామనుకో ఫ్లోట్ అనేది చూపిస్తుంది. అవంతా కూడా ముందు మనం చెప్పుకున్నాము. కాకపోతే ఇక్కడ పైథాన్ ఐడియల్ది తీసుకొని మనం చూసుకున్నా కూడా తెలుస్తుంది ఏమేమి ఉన్నాయనేది. ఇంకా కాంప్లెక్స్ అనేది తీసుకుంటే a+bj లాగా ఉంటుంది. j ఈజ్ కంపల్సరీ, ఇట్ ఈజ్ మ్యాండేటరీ. c ఈజ్ ఈక్వల్స్ టు 10.5 + 20.6j. టైప్ ఆఫ్ c అంటే ఇమ్యూటేబుల్ అని వస్తుంది. ఇంకా బూల్కి వస్తే ట్రూ అండ్ ఫాల్స్. ట్రూ ప్లస్ ట్రూ అంటే 1 + 1 2. ట్రూ ప్లస్ ఫాల్స్ అన్నప్పుడు 1 + 0 ఏమొస్తుంది, 1 వస్తుంది. b ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. టైప్ ఆఫ్ b అన్నప్పుడు బూల్ అని వస్తుంది. ఇది కూడా ఇమ్యూటేబులే. ఇంకా స్ట్రింగ్కి వస్తే the most commonly used data type is a string type. I want to voter registration form. What I require ante, for example, మన ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏమొస్తుంది, నేమ్ వస్తుంది. నేమ్ అనేది యాక్చువల్గా ఏమి స్ట్రింగే. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అది స్ట్రింగే, మదర్ నేము అది స్ట్రింగే. ఇంకా ఏజ్కి వచ్చామనుకోండి, ఏజ్ అనేది నెంబర్లో ఉంటుంది, ఇంటూ అది ఒక్కటి మాత్రం. చూసారు, 4 తీసుకుంటే దాంట్లో 3 వచ్చేసి స్ట్రింగే ఉంది, ఒకటి మాత్రం ఉంటుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్కి వచ్చినామంటే 0105 లైక్ దట్ 1975 అట్ట వస్తుంది, అది నెంబర్ అనుకున్నా. దాంట్లో లేదంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం. ఎలా అంటే డేట్ 20 అట్లా రాసుకోవచ్చు. ఇంక ఈమెయిల్ అడ్రస్ ఎట్లా ఉంటుంది మనకు, సమ్ ఏదో ఒకటి. నెక్స్ట్ జెండర్ తీసుకున్నాం అనుకో, మేల్ ఫిమేల్ అని చెప్పనేసి అది కూడా దేంట్లో వస్తుంది అంటే మనకి స్ట్రింగ్లోనే వస్తుంది. హౌస్ నెంబరు, డోర్ నెంబరు, స్ట్రీట్ నెంబరు, అలాగే సిటీ ఏమొస్తుంది, స్ట్రింగ్లోనే వస్తుంది. స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ స్ట్రింగ్లోనే వస్తుంది. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్ అన్నప్పుడు ఎమోల్ ఆన్ ద చిక్ అటువంటివి కూడా స్ట్రింగ్లోనే వస్తుంది. ఐడెంటిఫికేషన్, రెండో ఐడెంటిఫికేషన్ మార్క్ స్ట్రింగ్, అది కూడా ఎమోల్ ఆన్ ది స్టమక్ అలా వస్తుంది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ మాత్రం ఇది ఇంట్లో వస్తుంది. ఇన్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రింగ్ ఈజ్ డామినేటింగ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఎక్కువగా
మనము తీసుకునే డేటా దేంట్లో ఉంటుందంటే స్ట్రింగ్ ఉంటుంది, కాబట్టి స్ట్రింగ్ మోస్ట్లీ డామినేట్ చేస్తుంది. ఇంకా బైట్స్కి వస్తే బైట్స్ అనేది గ్రూప్ ఆఫ్ వాల్యూ ఫ్రమ్ 0 to 256 రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ L is equals to 10, 20, 30, 40 అనుకోండి. ఇక్కడ B is equals to bytes of L అన్నప్పుడు ఇమ్యూటేబుల్. బైట్స్ అనేది కూడా ఫండమెంటల్ డేటా టైప్స్తో పాటు బైట్స్ కూడా ఇమ్యూటేబుల్. ఇంకా బైట్ అరేకి వస్తే ఇది మ్యూటేబుల్. 0 to 256 రేంజ్. L is equals to 10, 20, 30, 40 లైక్ దట్. B is equals to బైట్ అరే L అన్నప్పుడు ఇది మ్యూటేబుల్. ఇంకా రేంజ్కి వస్తే రేంజ్లో 3 ఫామ్లు ఉన్నాయి. ఫామ్ 1 ఆర్గ్యుమెంట్ మాత్రం తీసుకుంటుంది. ఫామ్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఫామ్ 3లో ఏముంటుంది, స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, స్టెప్ వాల్యూ అనే 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఇంక లిస్ట్ టైప్కి వచ్చినప్పుడు లిస్ట్ టైప్లో ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ప్రిజర్వ్డ్, డూప్లికేట్స్ అనేది అలౌడ్, హెట్రోజీనియస్ ఆర్ అలౌడ్, ఇంకా ఇన్క్రీజిబుల్ ఆర్ నాట్ అంటే స్ట్రింగ్ వాల్యూస్, ఇన్క్రీజిబుల్, గ్రోయబుల్ ఇన్ నేచర్ కాబట్టి ఇన్క్రీజిబుల్. ఇంకా స్ట్రింగ్ వాల్యూస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ అని ఉంటుంది. ఇంకా స్లైస్ ఆపరేటర్ ఈజ్ ఆల్సో బై డిఫాల్ట్ అప్లికేబుల్. 10, 20, 30, 40 అన్నప్పుడు మనకేమొస్తుంది, టైప్ ఆఫ్ ఎల్ అంటే L of 0 ఈజ్ ఈక్వల్స్ టు 666 అని ఇచ్చామనుకోండి, వాల్యూ తీసుకుంటుంది లిస్ట్ కాబట్టి. ఇంకా టుపుల్కి వస్తే ఆల్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్ యాజ్ లిస్ట్ బట్ ఇమ్యూటేబుల్. అన్ని ప్రాపర్టీస్ ఒకటే లిస్ట్కి టుపుల్కి, కానీ ఏంటంటే లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్ టుపుల్ వచ్చేసి పెరాన్సిస్, ఇక్కడ ఇమ్యూటేబుల్ అనేది వస్తుంది. ఇక్కడ T is equals to 10, 20, 30 అన్నాం. T of 0 is 666 అని అంటే ఎర్రర్ యూ విల్ గెట్ అనమాట. ఇంకా లాస్ట్ దానికి వస్తే సెట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30 అని తీసుకున్నాం. టైప్ ఆఫ్ ఎస్ అన్నప్పుడు రూల్స్ ఉన్నాయి దీనికి. ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్డ్ ఆర్ నాట్ ప్రిజర్వ్డ్ అంటే నాట్ ప్రిజర్వ్డ్. డూప్లికేట్స్ ఆర్ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్ అంటే నాట్ అలౌడ్. హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్ అంటే అలౌడ్. ఇండెక్స్ కాన్సెప్ట్ ఈజ్ అప్లికేబుల్ ఆర్ నాట్ అప్లికేబుల్ అంటే నాట్ అప్లికేబుల్. స్లైస్ కాన్సెప్ట్ ఈజ్ అప్లికేబుల్ ఆర్ నాట్ అంటే నాట్ అప్లికేబుల్. ఇంక ఈజీ టు మ్యూటేబుల్ ఆర్ నాట్ అంటే మ్యూటేబుల్. ఇంకా తర్వాత దానికి వస్తే ఫ్రోజన్ సెట్కి ఫ్రోజన్ సెట్కి ఒకటే డిఫరెన్స్, ఎగ్జాక్ట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సెట్ వచ్చేసి మనకు మ్యూటేబుల్, ఫ్రోజన్ సెట్ వచ్చేసి ఇమ్యూటేబుల్. ఇది ఇంకా డిక్ట్కి వస్తే ఇది పెరాన్సిస్లోనే తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే కీ వాల్యూ అనేది ఉంటుంది, వాల్యూ ఇస్తాం. ఇప్పుడు 101 అనే దాంట్లో ఏది స్టోర్ అయిందంటే రాధ అనేది స్టోర్ అయింది. ఇది డిక్ట్ అనేది మ్యూటేబుల్, మనం గ్రోయబుల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇంకా ఈరోజు కాన్సెప్ట్కి వస్తే నన్ అనేది చూడాలి. నన్ మీన్స్ నథింగ్. దీన్నే పైథాన్లో మనం ఏమంటారంటే నల్ అంటాము. ఇక్కడ దీన్ని ఏమంటారంటే నన్ అంటాం. నన్ మీన్స్ నథింగ్. DEF is equals to F1 ఫంక్షన్ పెరాన్సిస్ బిగిన్ పెరాన్సిస్ క్లోజ్ అంటే డెఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ మెథడ్ అనమాట. DEF అనేది DEF F1 పెరాన్సిస్ బిగిన్ క్లోజ్ కోలన్ తీసుకొని ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 10. DEF F2 ఈజ్ ఈక్వల్స్ టు ప్రింట్ హెలో డోంట్ లైక్ నన్ F2. హెలో డోంట్ లైక్ నన్ మే ఐ కాల్ వన్స్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైప్ చేసి చూసుకోవచ్చు, దీంట్లోనే వర్క్ అవుతుంది. ఇప్పుడు డెఫ్ కాబట్టి డెఫ్లోకి వెళ్ళినామంటే DEF అనేసి తీసుకుంటాం. గ్యాప్ ఇచ్చి F1 అని తీసుకొని పెరాన్సిస్ బిగిన్ క్లోజ్ కోలన్ పెట్టేసి ఎంటర్ కొట్టి ఇక్కడ మనకి ఏం కావాలనో అవి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అనుకుంటాం. ప్రింట్ బ్రాకెట్ బిగిన్ డబుల్ కొటేషన్, దీంట్లో హలో డోంట్ లైక్ నన్, డోంట్ లైక్ నన్ డబుల్ కొటేషన్ క్లోజ్ పెరాన్సిస్ క్లోజ్ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు F1 కాల్ చేస్తాం. F1 అంటాను, కాల్ చేస్తే ఎంటర్ కొట్టాము. హలో డోంట్ లైక్ నన్ అని ఈ విధంగా వస్తుంది. ఎన్నిసార్లు అయినా మీరు కాల్ చేయొచ్చు, కాల్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. సారీ, F1 పెరాన్సిస్ కీబోర్డ్ ఇంటరప్ట్ F1 పెరాన్సిస్. ఎందుకు ఇది వర్క్ అవడం లేదు, Ctrl+C F1
హలో డోంట్ లైక్ నన్. ఈ విధంగా మనం ఎన్నిసార్లైనా F1 డోంట్ లైక్ నన్ ఈ విధంగా వస్తూనే ఉంటుంది. మనం కాల్ చేసేందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆ విధంగా వస్తుంది. మనకు వద్దు అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్రింట్లో నన్ అని పెట్టామంటే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వద్దు అనుకున్నాను, DEF F1 ప్రింట్ డబుల్ కొటేషన్ హలో డోంట్ లైక్ నన్. డబుల్ కొటేషన్ పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి, ఇక్కడ నేనేం చేస్తానంటే నాకు వద్దు అనుకున్నాను, నన్ NOE నన్ F1 అని కాల్ చేస్తాను. హలో డోంట్ లైక్ నన్ అని ఉంది. ఇప్పుడు F1 ఈజ్ ఎ ఇన్నోసెంట్ ఫంక్షన్. ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. వీ హ్యావ్ స్పెషల్ టైప్ నన్. ఇన్ పైథాన్ దెర్ ఈజ్ వన్ కీవర్డ్ పాస్ అనే కీవర్డ్ ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాస్ అంటే ఐ డోంట్ వాంట్ ఆన్సర్ నో. సమ్ టైమ్స్ క్విజ్ ప్రోగ్రామ్ ఈస్ దేర్. అజ్యూమ్ దట్ కెన్ యూ ప్లీజ్ టెల్ ద ఆన్సర్ అంటే దే డోంట్ నో ద ఆన్సర్ అనుకో, పాస్ లైక్ DEF F1 దిస్ ఫంక్షన్ వోంట్ డూ ఎనీథింగ్. ఈ ఫంక్షన్ ఏం చేయదు మనకి, won't do anything. Then you can leave, just you can leave immediately. Python give left and right. Observe DEF3 I don't want to do anything. Press enter, it cannot terminate. What I have to do అంటే Control C అని ప్రెస్ చేసామంటే ఎంటర్ బ్యాక్ వచ్చేస్తాం. ఇది ఒకటి అయిపోతే ఇంకా దీంట్లో ఏముందంటే మనం ఎస్కేప్ క్యారెక్టర్స్ చూడవచ్చు. ఇక్కడ ఎస్కేప్ క్యారెక్టర్స్, ఈ ఎస్కేప్ క్యారెక్టర్స్లో /n అనేది ఉంది, న్యూ లైన్ క్యారెక్టర్ వస్తుంది. /t వచ్చి హారిజాంటల్ ట్యాబ్. ఎక్కువగా మనం పైథాన్లో యూజ్ చేసేది /n /tని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ S = రాధా n సాఫ్ట్వేర్ అనేది S అని ప్రెస్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాపీ చేసుకుంటాం, ఇక్కడికి వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తా, S అంటాను, అట్లాగే వస్తుంది. అదే నేను ప్రింట్ S అంటాను అంటే /n అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళమని కదా, నెక్స్ట్ లైన్కి వెళ్ళించండి. రాధా ఫస్ట్ లైన్లో వచ్చింది, సాఫ్ట్వేర్ అనేది నెక్స్ట్ లైన్లో వచ్చింది. ఈ విధంగా మనం ఈ /n అనేది యూజ్ చేయొచ్చు. /n అంటే న్యూ లైన్ క్యారెక్టర్ అంటాం. అలాగే /t అనుకున్నాం అనుకోండి, ఇది యూజ్ చేసాము. Control V ఎంటర్ కొట్టాము, S అంటాం, చూడండి అలాగే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ S అంటాను అన్నప్పుడు ఏమవుతుందంటే రాధాకి సాఫ్ట్వేర్కి మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. ఈ గ్యాప్ వచ్చి 5 స్పేస్ అనమాట. హారిజాంటల్ టైప్ అంటే 5 స్పేస్ అనేసి అర్థం. ఈ విధంగా తీసుకుంటుంది ఇది. ఇంకా దీస్ ఆర్ ద మ్యాక్సిమం యూజ్డ్ ఎస్కేప్ క్యారెక్టర్స్ ఇన్ పైథాన్. ఎక్కువగా వాడేటి పైథాన్లో ఇవే. ఇంకా మనకు పైథాన్లో ఏముందంటే క్యారేజ్ రిటర్న్ అనేది ఉంది, గో టు ద ఫామ్ ఫీడ్ అనేది ఉంది. ఇవి ఎక్కువగా వాడం మనం. ఇంకా ఇక్కడ చూడండి, ఇది పైథాన్లో డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ వాడేటప్పుడు ఎలా వాడాలి అనే దానికి మనం ఏం చేస్తామంటే Control V. నేను ఇక్కడ రాధా లాస్ట్లో రాధా తీసుకున్నాను, దీన్ని కాపీ చేస్తా, కాపీ చేసి ఇప్పుడు పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు చూడండి, బిగినింగ్లో డబల్ కోట్స్ ఉంది, ఎండింగ్లో డబల్ కోట్స్ ఉంది, మధ్యలో డబల్ కోట్స్ మళ్ళీ తీసుకున్నాను. కానీ ఇక్కడ ఏం చేసినా అంటే ఇక్కడ డబుల్ కోట్స్ ఇప్పుడు ఇక్కడ డబుల్ కోట్స్కి అది కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ స్లాష్ పెట్టి ఇక్కడ స్లాష్ పెట్టాను. ఈ విధంగా స్లాష్ పెట్టి ఇప్పుడు ఎంటర్ S అని ప్రింట్ చేస్తే ఎంటర్ S అని ప్రింట్ చేసామనుకో, అదేం చేస్తుందంటే పైథాన్ బై స్కిట్స్ ఆర్ ఈజ్ గుడ్ అనేది దాంట్లో
బిగినింగ్ దానికి చూడండి, ఈ మధ్యలో స్కిట్స్ సార్ అనేది డబుల్ కోట్స్లో వచ్చింది, ఇది మామూలుగా నార్మల్గా వచ్చేసింది. అట్లా లేకుండా మామూలుగా ఈ విధంగా అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ ఈ విధంగా ఇస్తాం, ఈ విధంగా ఇచ్చిన అంటే మీకు తేడా తెలుస్తుంది. అప్పుడు దీని వాల్యూ ఏంటి అనేది తెలుస్తుంది. ఇట్లా చేసినప్పుడు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే బిగినింగ్లో డబుల్ కొటేషన్, లాస్ట్లో డబుల్ కొటేషన్, మధ్యలో డబుల్ కొటేషన్ ఇచ్చినప్పుడు పర్హాప్స్ యూ ఫర్గాట్ ఏ కామ్, ఏం పెట్టాలనో నీకు తెలియకుండా ఏదో పొరపాటు చేసినట్టుండమని అది అంటోంది. కాబట్టి ఈ విధంగా ఇచ్చినప్పుడు అది కన్ఫ్యూజ్ కాకుండా ఈ ముందర ఇక్కడ దీని ప్లేస్లో మనం ఏమొచ్చామంటే స్లాష్ ఇచ్చామంటే అది అర్థం చేసుకుంటుంది. ఏ విధంగా అంటే ఈ విధంగా ఇస్తే అది క్లియర్గా అర్థం చేసుకుని సింటాక్స్ ఎర్రర్ అనేది రాకుండా మనకు ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఎస్ అన్నాం అనుకోండి, ప్రింట్ చేస్తుంది. సో ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే బిగినింగ్లో సింగిల్ కోట్ ఇచ్చి, లాస్ట్లో సింగిల్ కోట్ ఇచ్చి, మధ్యలో డబుల్ కోట్ ఇచ్చినా కూడా అది క్లియర్గా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే వేరు వేరు ఉన్నాయి కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కంట్రోల్ ఎస్ ఈజ్ఈక్వల్స్ టు సింగిల్ కోట్, లాస్ట్లో సింగిల్ కోట్, మధ్యలో డబుల్ కోట్ ఇచ్చిన, ఇట్లా ఇచ్చినప్పుడు అది క్లియర్గా అర్థం చేసుకుంటుంది. ఎస్ అన్నాను అనుకోండి, అర్థం చేసుకుంటుంది ఇట్లా. సో పైథాన్ బై స్కిట్ సార్ ఈజ్ గుడ్ అని. ఇలా కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఏంటంటే ఇది చూడండి, ఎస్ ట్రిపుల్ కోట్స్, లాట్లో ట్రిపుల్ కోట్స్, ఏడు సింగిల్ కోట్, డబుల్ కోట్ ఇట్లా ఇచ్చినా కూడా అది అర్థం చేసుకుంటుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కంట్రోల్ ఇప్పుడు ఎస్ అన్నామంటే చూడండి, లాస్ట్ ట్రిపుల్ కోట్స్, మధ్యలో స్కిట్ సార్ అనేది పెట్టాము, ఇక్కడ మెటీరియల్ అనేది పెట్టినాం, అది అర్థం చేసుకుంటుంది. అలా కాకుండా ఇలా చేస్తే చూడండి, ట్రిపుల్ డబుల్ కోట్స్, మధ్యలో సింగిల్ కోట్స్ అట్లా ఇచ్చాం, లాస్ట్లో ట్రిపుల్ కోట్స్, సింగిల్ కోట్, డబుల్ కోట్. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి ఎస్ అన్నాం అనుకోండి, ఇలా అయినా తీసుకుంటుంది, అది అర్థం చేసుకుంటుంది. లాస్ట్లో ట్రిపుల్ కోట్స్ కాబట్టి అది యాక్సెప్ట్ చేసింది. ఇలాగే ఇంకొకటి ఉంది, ఏంటంటే బిగినింగ్లో సింగిల్ కోట్, లాస్ట్లో సింగిల్ కోట్, ఇలా అయినా కూడా వ్యాలిడ్ అనమాట. ఇది కూడా వ్యాలిడే. ఇక్కడ పేస్ట్ చేస్తాం, ఎంటర్ కొట్టి ఎస్ అంటే చూడండి, ఇది కూడా వ్యాలిడ్. బిగినింగ్లో సింగిల్ కోట్, లాస్ట్లో సింగిల్ కోట్, మధ్యలో సింగిల్ కోట్ స్లాష్ పెట్టినాం, డబుల్ కోట్ స్లాష్ పెట్టినాం, ఈ విధంగా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ విధంగా మనం ఎస్కేప్ క్యారెక్టర్స్ ఎక్కువగా /T అనేటివి యూజ్ చేస్తాం. ఇంకా లాస్ట్లో మనకి ఏముందంటే ఒక కాన్స్టాంట్ అనే కీవర్డ్ ఉంది, కాన్స్టాంట్ కీవర్డ్. ఈ కాన్స్టాంట్, నో కాన్స్టాంట్ ఇన్ పైథాన్, నో సచ్ టైప్ ఆఫ్ టర్మినాలజీ అనమాట. సిలో కాన్స్టాంట్ ఉంది, జావాలో కాన్స్టాంట్ టర్మినాలజీ ఉంది, కానీ ఈ పైథాన్లో మాత్రం కాన్స్టాంట్ x = 10 అన్న వెంటనే మీకు సింటాక్స్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇట్ మే బీ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్, దెర్ ఈజ్ నో కాన్స్టాంట్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్లో మాత్రం కాన్స్టాంట్ కాన్సెప్ట్ అనేది లేదు. ఇది మనకు మంచి వార్తో చెడు వార్తో, కానీ కాన్స్టాంట్ తీసుకోదు. ఇక్కడికి ఆల్మోస్ట్ లాంగ్వేజ్ ఫండమెంటల్స్ ఆర్ ఓవర్, దట్స్ ఆల్. కాకపోతే ఈ కాన్స్టాంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఒకసారి చూస్తాం. CONST గ్యాప్ ఇచ్చి x = 10 అని ఇచ్చాను, వెంటనే ఏమొస్తుంది, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్, పర్హాప్స్ యూ ఫర్గాట్ ఏ కామా అని చెప్తాం. అంటే అది సి మీద చూపిస్తాం చూడండి, ఇక్కడ ఎర్రర్ అంటే కాన్స్టాంట్ అనేది ఇక్కడ పైథాన్లో లేదు. ఇక్కడికి ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడికి డేటా టైప్స్ పూర్తి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనం వేరే టాపిక్కి వెళ్తాం.